రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఎల్లుండి బీహార్ కు వెళ్లి రాహుల్ చేస్తున్న ఓటు చోరీ యాత్రకు సంఘీభావం తెలపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల కమిటీ భేటీ సమావేశం అయింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశంపై చర్చించారు. అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరాలని నిర్ణయించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు, రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. రేపు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మొదటగా పాల్గొంటారు. 2 హాస్టల్ భవనాలను ఇప్పటికే నిర్మించారు. వాటిని ప్రారంభించడంతో పాటు మరో 2 హాస్టల్ భవనాల నిర్మాణాలు, అదేవిధంగా లైబ్రరీకి సంబంధించినటువంటి డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి మరో భవన నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరము ఆడిటోరియంలో, ఠాగూర్ ఆడిటోరియంలో జరిగేటువంటి సదస్సులో పాల్గొని అక్కడ ప్రసంగిస్తారు. విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పులు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు అనేటువంటి అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఇక ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరతారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2 బిల్లులు 42% పెంచేటువంటి బిల్లు ఒకటి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కూడా ఇప్పుడు కేంద్రం వద్దే పెండింగ్ లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన తర్జన భర్జన పడుతున్నటువంటి ప్రభుత్వము ఇప్పటికే ఒక కమిటీని వేసింది సంప్రదింపులు జరపడం కోసం, న్యాయ సలహాలు తీసుకుని నివేదిక ఇవ్వడం కోసం. అదేవిధంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా కూడా న్యాయ కోవిధుల్ని సంప్రదించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. 42% రిజర్వేషన్ పైన సుప్రీంకోర్టుకు వెళ్తే అది మరింత ఆలస్యమైనటువంటి అవకాశం ఉంది. 90 రోజుల్లో కేంద్రం వద్ద, రాష్ట్రపతి వద్దకు బిల్లు వెళ్తే 90 రోజులు అనుమతి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే అంశం పైన న్యాయ కోవిధులతో, రాజ్యాంగ నిపుణులతో కూడా రేపు చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్లుండి బీహార్ కు వెళ్తారు వీళ్ళంతా కూడా. ఇప్పటికే బీహార్ లో ఓట్ చోరీ జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి ఏఐసిసి నేత రాహుల్ గాంధీ ఓటు అధికారి పేరిట ఒక యాత్ర నిర్వహిస్తా ఉన్నారు. ఆగస్టు 16 నుంచి ఆ యాత్ర కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. సెప్టెంబర్ 1న ఆ యాత్ర ముగుస్తుంది, ఓటు అధికారి యాత్ర. సో బీహార్ కు వెళ్లి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓటు అధికారి యాత్రకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించనున్నారు. ఆగస్టు 16న ససారాంలో మొదలైనటువంటి యాత్ర పాట్నాలో సెప్టెంబర్ 1న ముగుస్తుంది. ఓటర్లకు అందరికీ కూడా న్యాయబద్ధంగా ఓటు హక్కు ఉండాలి. ఈ ఓట్ల తొలగింపు అనేటువంటిది అనైతికము, అక్రమము. బీహార్ లో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుంది అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఓటు అధికారి పేరిట ఈ యాత్రను రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. రేపు మొన్న జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో దానికి సంఘీభావం ప్రకటిస్తూ తీర్మానం చేశారు. ఇక ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులంతా కూడా వెళ్లి ఆ న్యాయ యాత్రలో, రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓటు అధికారి యాత్రలో పాల్గొని వారికి సంఘీభావం కూడా ప్రకటించబోతా ఉన్నారు, తెలుపబోతా ఉన్నారు. వారితో కలిసి యాత్రలో పాల్గొనబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.